ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ అతిక్రమములను నేను తుడిచివేస్తాను అనేటువంటి మాటను ప్రభువు తెలియజేస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చేస్తున్నప్పుడు అనేకమైనటువంటి అవిధేయమైనటువంటి పనులు మనకు తెలియకుండా కొన్నిసార్లు మనం చేస్తుంటాం. మాటల ద్వారా కానీ, మన చేతుల ద్వారా కానీ దేవునికి మనం గాయపరిచే రీతిగా, దేవునిని ఆయాసపరిచే రీతిగా, దేవునికి దుఃఖకరంగా కొన్నిసార్లు మనం జీవిస్తుంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీ అతిక్రమములను నేనేం చేస్తాను, తుడిచివేదను. నీ అతిక్రమములను తుడిచివేసేదను, నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. లోకంలో ఉన్నటువంటి వారు నీకు ఇది నేను చేశానని చెప్పి నువ్వు నాకు రుణపడి ఉన్నావు. లోకంలో ఉన్నటువంటి వారు నీకు మేలు చేశాను, నువ్వు నాకు రుణపడి ఉన్నావు అని మనం కనబడిన ప్రతిసారి వాళ్ళు చెప్తుంటారు. కానీ ప్రభువు మన కొరకు తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఆయన అర్పించాడు. కానీ ఎన్నడూ కూడా నేను నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగంగా ఇచ్చాను, నీవు నాకు ఇది చెయ్యి అని ఎప్పుడు కూడా ప్రభువు అడగలేదు. నీవు చేస్తున్నటువంటి ప్రతి అవిధేయతను కూడా ఆయన అంటున్నాడు, నీ అతిక్రమములను నేను ఏం చేస్తాను, తుడిచివేస్తాను. మనం చేస్తున్నటువంటి అతిక్రమాలని తుడిచివేసే దేవుడిగా ప్రభువు ఉన్నందుకు మనం ప్రభువుని స్తుతించాలి. ప్రేమతో ఆయన తన హక్కును చేర్చుకుంటున్నాడు. అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించబద్దులుగా ఉన్నాం. ప్రభువా, దినమెల్లా నేను చేస్తున్నటువంటి పనుల్లో నీకు కొన్నిసార్లు కష్టం కలిగించే పనులు చేసిన నా అతిక్రమాలన్నిటినీ నువ్వు తుడిచివేసి నువ్వు నన్ను బలపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలని ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించగలవా? ఆయన నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. నువ్వు పాపివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు దుష్టుడివి, నువ్వు నీచుడివి అని ప్రభువు మనల్ని ప్రతిదినము నిందించట్లేదు. ఆయన జ్ఞాపకం చేసుకోడు. నీ పాపములను తుడిచివేశాడు, ఇంకా మరల వాటిని జ్ఞాపకం చేసుకునేవాడు కాదు. కనుక అట్టి ఉన్నతమైన దేవునికి మన జీవితాలు అప్పగించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీవు మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా అతిక్రమములను తుడిచివేసి మా పాపములను కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నీ స్వకీయ సంపాద్యముగా మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు స్తుతులు. ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ బాహుళ్యతకు? అయినా మా జీవితాల్లో నీ ఉన్నతమైన ప్రేమను కనుపరిచి నడిపిస్తున్నందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.